అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పటి వరకు భక్తి పరంగా చూసుకునే తిరుపతి లడ్డు ఇప్పుడు రాజకీయం అయిపోయింది. సో, టీడీపీ పార్టీ చూసుకుంటే తిరుపతి లడ్డూలో ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని కలిపారు అని చెప్తున్నారు. అండ్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళేమో కావాలని కుట్ర చేస్తున్నారు అంటున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అని చెప్పి భక్తులైతే అల్లకల్లోలం. అంటే ఈ వాస్తవాన్ని నమ్మలేక అతలాకుతలం అయిపోతున్నారనే అనుకోవాలి. సో, ఈ సందేహాల వెనుక ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అని చెప్పి ప్రస్తుతం మనతో పాటుగా విక్రమాదిత్య గారున్నారు. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఈ తిరుపతి లడ్డు వెనుక వస్తున్న ఆరోపణల వెనుక నిజంగానే రాజకీయం జరుగుతుందా? ఈ ఏదైతే ఈ ఆయిల్ యూజ్ చేశారు అంటున్నారో, ఈ ఈ అసలు ఈ బుద్ధి అనేది అంటే అత్యాశతో చేసిందంటారా? లేదా రాజకీయంగా ఇదొక కుట్రతో కూడుకున్న పనంటారా? ధనం మూలం ఇదం జగత్తు అనే ఒక సామెత మనం వింటూ ఉంటాం. అలాగే కాదేది కవితకి అనర్హం అనేది పాత సామెత. ఇక్కడ కాదేది సంపాదించడానికి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే సంపాదన కోసం చేస్తున్నారా, లేకపోతే అంటే మన ఇది సనాతన ధర్మానికి సంబంధించింది. దైవం ఒక శక్తి, అక్కడ కొండ మీద ఉన్నది ఏదో ఒక మూర్తి విగ్రహం కాదు. అదే అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మనకి చాలా ఉంటాయి. ప్రతినిత్యం అర్చనలు జరుగుతాయి, సుప్రభాత సేవలు జరుగుతాయి. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి అంటే అక్కడ 7 కొండల పైన ఆయన అక్కడ ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ, అంటే నేను ఒక బేసిక్ ప్రాణిక్ హీలర్గా నేను ఎనర్జీ గురించి మాట్లాడతాను. దైవం అంటే ఒక శక్తి స్వరూపంగా అన్వయించుకుంటాను. దైవము అంటే డివైన్ ఎనర్జీ అన్వయించుకుంటాను. అక్కడికి అంటే ఆ పైన కొండ మీద జరిగే ప్రతిదీ ఆయనకి నివేదన అవుతుంది, అది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని నమ్మకంతో ఉన్న భక్తులు స్వీకరిస్తారు భక్తి భావంతో. మీరు మామూలుగా అంటే బయట దొరికే చపాతీనే పట్టుకెళ్ళి ప్యాక్ చేసి సాయిబాబా దగ్గర ఒక దేవి దేవుడి దగ్గర పెట్టి ఆ పట్టుకొచ్చిన విధానం, దాని మీద ఒక 2 పువ్వులు 2 అక్షంతలు కనపడగానే టిఫిన్ కాస్త ప్రసాదంగా మారుతుంది. ఇది ఇంత భక్తిభావంతో ఉండాల్సినటువంటి ఒక ప్రసాద తయారీ విషయంలో ఇది నిజంగా అంటే ఇది కలియుగం. పూర్వం ఏదన్నా కర్మ చేస్తే వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అప్పుడు అనుభవిస్తారు. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇప్పుడు చేసిన కర్మకు అప్పుడు అనుభవిస్తారు అనేది మనం వినేవాళ్ళం. ఇది కలియుగంలో ప్రతిదీ కూడా చాలా త్వరితగతిన రూపుదిద్దుకుంటుంది. అంటే మనం అనుకుంటాం అంటే పాపం పెరిగినప్పుడు ప్రక్షాళన చేయడానికి కల్కి అవతారం తీసుకుంటాడు. ఇక్కడ ఎవరైతే దీన్ని ఇంట్రాగేట్ చేశారో, లేకపోతే తెలుసుకున్నారో, పట్టుకున్నారో, మాట్లాడుతున్నారో, ఇది నిజమైతే ఇప్పుడు మీరు ఇది ఎవరికి అర్థం కావట్లేదు. విషయం బయటకు వచ్చింది, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. నిజమా అబద్ధమా అనేది ఎవరు తేల్చగలరు? అదే నా అసలు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఇప్పటి వరకు కాంట్రవర్సీ అనేది మనుషుల మీద జరగడం నేను చూశాను, నేను అడుగుతున్నాను. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది ఉంది. కానీ డైరెక్ట్గా దేవుడి ప్రసాదాన్ని కూడా ఒక రాజకీయంగా చేయడం నాకు అడగడానికి కూడా కాస్త ఇబ్బందిగా. రాజకీయం చేయటం అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వ్యక్తులు దాన్ని పట్టుకుని బయటకు తీసుకుంటారు. ఇప్పుడు ఏదో కొన్ని ఛానల్స్, అది ఆ పార్టీకి సంబంధించిన ఛానల్స్ దీని గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాయి కాబట్టి ఇంతకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు, అందులో ఉన్న పనిచేసిన వాళ్ళు దీన్ని ఇలా చేశారు అనేది మాట్లాడడం వల్ల రాజకీయమైంది. ఒరిజినల్గా ఇది రాజకీయాన్ని రంగు పులిమేరు. ఇది ఒరిజినల్ రాజకీయ రంగు కాదు. అందరం కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు. అంటే అలా అనుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయం కాదు అనుకుంటే అత్యాశతో కూడుకున్న పని అనుకోవచ్చు. అదేనా ఇది అత్యాశ, లేకపోతే లోబితనమా, పిసినారితనమా, తక్కువకు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక డివైన్ ఎనర్జీకి సంబంధించినటువంటి పని. ఇప్పుడు ఈ ప్రసాదం అంటే వాళ్ళు ఎవరు దీన్ని తినరా? ఎవడైతే దాన్ని సప్లై చేస్తున్నారో, ఎవరైతే దాన్ని తయారు చేస్తున్నారో అతని కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఎలాగో తిరిగి మనం ఏదైతే కర్మ చేస్తామో, ఇది కర్మమ్మా, ఎవరూ చూడట్లేదు, ఇది నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకోవటం కర్మ సిద్ధాంతం ప్రకారం చాలా తప్పు. మనకు తెలియని ఒక కన్ను మనల్ని గమనిస్తూ ఉంటుంది. పంచభూతాల్లోనూ ఒక శక్తి మనల్ని గమనిస్తూనే ఉంటుంది. పంచభూతాలు ఎక్కడో బయట ఉన్నాయి, చీకట్లో నేను ఏదో చేస్తున్నా ఉంటే అదే పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. మన లోపలే ఒక వెలుగు ఉంది, ఒక జ్యోతి ఉంది, ఆత్మ. ఇది ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పడానికి నువ్వు సరిపోవు. నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ నిన్ను ప్రశ్నించడం మొదలు పెడితే నువ్వు సరిపోవు. ఎందుకంటే అది చేసిన ప్రతిదానికి ఒక అకౌంట్ రాస్తుంది. మనం ఇప్పుడు ఇది భాద్రపద మాసంలో ఉన్నాం. ఇక్కడ మనం వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాం. వినాయకుడు అంటేనే లెక్కల మాస్టర్.
సాక్షి గణపతి అంటారు. ఆ సాక్షి గణపతి ఎక్కడుందంటే మన శరీరంలో మూలాధారంలో ఉంది. అవును. ఆయన ప్రతిదీ రాస్తూ ఉంటాడు. ఇప్పుడు చేసేసారు ఇంతకుముందు బాగుంది. అంటే ఇది ఎంతకాలమో చెల్లుద్ది అనుకున్నారా నిజంగా చేసుంటే? బయటికి రాదనుకున్నారా? అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది నమ్మకాన్ని వ్యాపారంగా చేసుకుని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ఏం సాధిద్దామని మనం ఏదైతే చేస్తామో అది తిరిగి పదింతలై వస్తుంది, నో డౌట్. అది అంటే మిగతా సందర్భాల్లో వ్యక్తుల పరంగా మాట్లాడుకుంటే లేట్ అవ్వచ్చేమో. ఇక్కడ నువ్వు పెట్టుకున్నది దైవంతో, దైవశక్తితో, కొన్ని కోట్ల మంది ఆత్మవిశ్వాసం, నమ్మకం, అవును గురుజీ. వీటిలన్నిటిని మనం ఎలా ఇట్లా చేస్తాం? తప్పు కదా. మీరు ఇంకో రకంగా డబ్బు సంపాదించుకోవడానికి ఇదే అయితే వేరే చాలా చేసుకోవచ్చుగా. ఇదా డబ్బు అందుకే ఓడిపోయారేమో ఒకవేళ ఇది నిజమై ఉంటే. అమ్మా అంటే నేను కొన్ని విన్నాను, అంటే మనం పూర్వం విన్నాం, ఎవరైతే దైవానికి సంబంధించి గేమ్స్ ఆడతారో వాళ్ళని ఆయన నామరూపాలు లేకుండా తీసేస్తారు. ఇది వాస్తవం. రాముడి గురించి మాట్లాడినందుకు ఒక ఆయన్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయం 7 కొండల్ని ఏదో మార్చాలని అనుకున్నందుకు ఇంకొక ఆయన్ని, ఎవరు ఆ దైవశక్తి ముందు ఎవ్వరూ ఏమీ చేయలేం. ఎవరో పనిగట్టుకుని కలికి రావక్కర్లా. కలియుగం అంతం పూర్తయిన తర్వాత, పాపాలు బాగా ఎక్కువైన తర్వాత అవతారం తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కూడా ఒక కలికి అవుతారు. ప్రతి మనిషిలో కూడా ఆ శక్తి ఉంటుంది. ప్రకృతిలో ఎన్ని శక్తులు అయితే ఉన్నాయో అన్ని శక్తులు మనలో కూడా ఉంటాయి. ఆ శక్తి బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది, నీలోనే ఉంటుంది. ఏదో ఒక రోజు నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు పడుకున్నప్పుడు ప్రశ్నించి గట్టిగా అడిగింది సమాధానం చెప్పలేవు, ఏ హార్ట్ అటాక్తోనో పోతే. అంటే ఎందుకు చేస్తున్నావు? వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేది కాదు, ఉన్నన్ని రోజులు సుఖంగా సంతోషంగా ఉండడానికి కదా. కానీ సంపాదించుకునే తీరు ఎంతవరకు దాటింది అంటే, డైరెక్ట్గా నువ్వు ఎవరినైతే నమ్ముకొని నీ జీవితాన్ని సాగిస్తూ ఉన్నావో, ఒక దేవుడు ఉన్నాడు మనతో పాటు నడుస్తున్నాడు, లేదా ఆయన నడిపిస్తున్నాడు అన్న భావన కూడా చెరిగిపోయి ఆయన మీదే వ్యాపారం చేయడం అనేది అసలు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే అమ్మ, భారతదేశంలో హిందువులకి జరుగుతున్నటువంటి పరాభవం ఇది. హిందువుల మీదే టార్గెట్ చేశారు. మనం రీసెంట్గా ఎక్కడో చూసా, జ్యూస్లో యూరిన్ కలపడం. మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వీడియోస్ వస్తున్నాయి, వండుతున్న పదార్థాలని ప్యాక్ చేస్తూ ఉమ్మి వేయటం. ఇది కేవలం ఎవరిని ఏమార్చడం కోసం, ఎవరిని పాడు చేయడం కోసం. దేంటి పైశాచిక ఆనందం? ఒక పక్కనేమో మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏవో ఒక వేవ్స్ పంపించి మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు. పైశాచిక ఆనందమే. దీనివల్ల సాధించేది ఏం లేదు. అందులో మీరు కూడా ఆ దీపపు కాంతికి మీరు కూడా సమిధులై కాలిపోతాం అందరం. మనం ఏదో బ్రతకడానికి అవసరం. ఇప్పుడు అంతా ఎలా అయిందంటే, మనం బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతుకుతున్నాం, బ్రతకడం కోసం సంపాదించుకోవాలి, సంపాదన కోసం బ్రతుకుతున్నాం అందరం కూడా. అంటే తినే తిండి సరైనది కాదు. మనం ఏదైతే తింటున్నామో అది లోపలికి వెళ్ళి మనస్సు అవుతుంది. మనకు ఒక శ్లోకం ఉంటుందమ్మా, మాంసం వృద్ధయేత్ మృతం, ఘృతం వృద్ధయేత్ బుద్ధి. అంటే మాంసం తింటే ఏం వృద్ధి అంటే మృతం వృద్ధి అవుతుంది. మన శరీరంలో మృత కణాలు ఉంటాయి, అవి వృద్ధి అవుతాయి మాంసం తింటే. అలాగే ఘృతం అంటే ఆవు నెయ్యిని తింటే బుద్ధి వృద్ధి చెందుతుంది. అక్కడ తిరుపతి ప్రసాదం అనేది వెంకటేశ్వర స్వామికి నివేదన చేసే ప్రసాదం, అది మన అందరికీ భక్తులకి ఇచ్చేది ఆవు నెయ్యితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేయాల్సింది. ఈరోజు దౌర్భాగ్యంగా ఎంతమంది, ఎన్ని లక్షల మందికి నమ్మకాలని, కోట్ల మంది నమ్మకాలని పరంగా పెట్టారు. అందుకనేమో చాలా త్వరగా అంటే ఈ పాపం ఎక్కువ రోజులు జరగకూడదు. ఇది ఎక్కువ మంది అమాయకులు ఆ ప్రసాదం మీద నమ్ముకుని భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి ఇది చేరకూడదు, జరగకూడదు. కాబట్టి భగవంతుడు చాలా త్వరగానే, అంటే ఎవరో చూడట్లేదు అనుకుంటారు, భగవంతుడు ఓపెన్ చేస్తాడు. ఎవరిదా ఏదైనానమ్మా. అంటే భగవంతుడు దైవం విషయంలో మనం కొన్ని చూస్తున్నాం. అవైదికాలు ఉంటాయి, అవైదిక మతాలని మనం పెంచి పోషించకూడదు. ఆది శంకరాచార్యుల వారు కొన్ని మతాలను ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించి విష్ణుమూర్తిగా మనం ఆరాధిస్తాం. ఈ పంచాయతన పూజా విధానం ఉండాలి. దశమహావిద్యలు, వారాహి ఉపాసనలు ఎక్కువైపోయినాయి. ఎక్కడన్నా ప్రకృతి విలయాలు ఆగినాయా? లేదు. మనం దీక్షలు చేసేస్తున్నాం, నవరాత్రులు చేసేస్తున్నాం. చేసేది సరైంది కాదు. అప్పుడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మనకి న్యూటన్ థర్డ్లా ఉంటుంది, దేర్ ఈజ్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ సేమ్ రియాక్షన్. ఒక్కసారి మీరు చేసేటప్పుడు కల్తీ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరినో మోసం చేసి డబ్బు సంపాదించేస్తున్నాం అని కల్తీ చేస్తే ఆ కల్తీ బారిని ఇంకొక రకంగా మనం పడతాం. ఈరోజు నేను బాగుండొచ్చు, ఎప్పుడో నా బలం తగ్గుతుంది, ఆ బలహీన క్షణం నేను కూడా దానికి గురవుతాను. ఇప్పుడు జరుగుతుందిగా,
సార్ నాకు ఇంకో సందేహం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఇదంతా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ క్రిస్టియన్గా అని చెప్పి నేను విన్నాను. సో హిందువుల మతానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి అంత వాల్యూ ఇవ్వనవసరం లేదు, తక్కువ ధరకే ఇవ్వాలి అన్న ఉద్దేశం అయి ఉండొచ్చా? అమ్మ, భగవంతుడికి వాల్యూ ఇవ్వక్కర్లేదు కాదు, భగవంతుడి గురించి ఆయన ఎక్కడ మాట్లాడలే. అంటే భగవంతుడు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కావచ్చు, ప్రసాదం పక్కకు పెట్టడము, అట్లా కొన్ని అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసాను. అంటే అప్పుడు గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కింద ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా డివైడ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన మెప్పు పొందడం కోసం ఇలాంటి నీచపు పనులన్నీ చేసి ఉండొచ్చు కదా, ఆయన దాకా వెళ్ళి ఉండొచ్చు అంటారు. ప్రతి విషయం పిన్ టు పిన్ ఆయనకి చెప్పడానికి అంటే వీళ్ళే అంటే కుదరలేదు, అవసరం లేని పనులు, అందుకని అవసరం లేదు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లు విడదీసేస్తారు కదా, వీళ్ళే కుమ్మక్కయ్యి ఇదంతా వీళ్ళు అత్యాసక్తో చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆయన అంటే అభిమానం, ఆయన అంటే ద్వేషం నాకు లేదమ్మా, ఒక ఆధ్యాత్మిక ఈ స్థితిలో వెళ్తున్నా తప్పది. అంటే నిజం తెలియదు మనకి, అంటే ఎవరైతే తప్పు చేస్తామో శిక్ష అనుభవిస్తాం. ఒక రకంగా ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే ఇప్పుడు ఈరోజు ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయారుగా. అంటే రిగ్గింగ్ చేశారు, మోసం చేశారు, ఓట్లు కొన్నారు, ఇవన్నీ మనం సెకండరీ. ఆ థాట్ వీళ్ళకి వచ్చింది. పోనీ తీసుకున్న వాళ్ళు, అమ్ముడిపోయిన వాళ్ళు ఆయనకే ఓటు వేయచ్చు. రిగ్గింగ్ చేశారు, మిషన్లు చాలా జరుగుతున్నాయి కదా. అంటే ఆయనకి అది రాసిపెట్టుంది, ఓటమి అనే ఫలితం ఆయనకి రాసిపెట్టున్నప్పుడు సర్కమ్స్టాన్సెస్, ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి ఊర్లు, వరదలు వచ్చినాయి. విజయవాడకి ఎందుకు జరిగింది? కేరళలోనే ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి? రీసెంట్గా చైనా ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ని తప్పుపడతాం. ఇప్పుడు మొన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తుంటే చాలామంది నెగిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఏం పట్టించుకుంటారు? అసలు ప్రకృతి, అది ప్రకృతి విలయం. ఈ ఒక మనిషి నిర్లక్ష్యం కాదు. ఈ ప్రకృతికి అంటే దైవంతో పెట్టుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదు, ప్రళయంలా విజృంభిస్తుంది. 100% ఎక్కువ రోజులేం టైం పట్టదు. ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిలో ఇమీడియట్గా చూసేస్తాం. మనం చాలామందిని ఈ మధ్య వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాం. ఏది కూడా దాచలేమమ్మా. అందుకని దయచేసి హిందువులు అంటే ఏదో ఒక మతము, ఒక ధర్మము, ఒక తెగకో కాదు, ఇది ఒక ధర్మం, సనాతన ధర్మం. ప్రసాదం అనేది ఒక నమ్మకం, దాంట్లో శక్తి ఉంటుందనేది నమ్మకం. అది నమ్మితే నిజం, నమ్మకపోయిన నిజం, అది పనిచేస్తుంది. దాంట్లో ప్రసాదంలో శనగపిండి, యాలకులు, పచ్చకర్పూరం, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కాబట్టి దాంతో తయారు చేసి, ఇంకో దేంతోటన్నా తయారు చేసి ఇంకోటి ఏదైనా పెట్టవచ్చు కదా. తిరుపతి ప్రసాదంలో చాలా ఉంటాయి, అవి అరిసెలు చాలా రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ లడ్డు అనేది చాలా ఇంపార్టెంట్. శనగలు గురుతత్వాన్ని కలిగి ఉంటాయి, ఆవు నెయ్యి సర్వదేవతా శక్తిని కలిగి ఉంటుంది, ఇలాచి మనిషికి కుజుడి యొక్క శక్తిని ప్రేరేపించేదై ఉంటుంది, సువాసన, లక్ష్మీదేవి. ఇంకేమున్నాయి ఇందులో? పచ్చకర్పూరం, అది కూడా మనలో ఉండేటువంటి, అంటే ఆ ప్రసాదం తీసుకోవడం ద్వారా వాళ్ళలో అద్భుతమైనటువంటి ఆవు నెయ్యిలో సకల దేవతా స్వరూపం, కాస్మిక్ ఎనర్జీ, బంగారం ఉంటుంది. గోమాత ఇచ్చినటువంటి, అసలు ఒరిజినల్గా గోమాత ఆవు నెయ్యిని వాడాలి. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి, అంటే మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. నెయ్యి ఘృతంతో అయితే చేస్తున్నారు, అది గోమాతకు సంబంధించింది అయితే అద్భుతం, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ మామూలు గేదె నేతిని వాడినా కూడా అందులో కాల్షియం ఉంటుంది. ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ అన్నీ కూడా ఆ ప్రసాదంలో ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా తిరుపతికి వెళ్ళారు అని అంటే తప్పకుండా లడ్డు తీసుకొని రండి మాకు అని చెప్పి మరి, అంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ శక్తి అక్కడ ఉండే ప్రతి వస్తువులోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్తే ఏదో ఒక వస్తువు తీసుకొస్తాం. ఎందుకు తీసుకొస్తాం అంటే అక్కడ ఆ దైవాన్ని దాన్ని గుర్తు చేసుకుని, అంటే ఆ ఊరు గుర్తొస్తుంది మనకి, దాని జ్ఞాపకం, ఆ శక్తి. అంటే నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా భక్తులు వెళ్ళే ప్రదేశం కూడా తిరుపతి మాత్రమే. తెలుగు రాష్ట్రాలు కాదమ్మా, యావత్ ప్రపంచము తిరిగి చూస్తుంది వెంకటేశ్వర స్వామి వైపు. అంటే ఎక్కువగా వెళ్ళే ప్రదేశము మన వాళ్ళు ఎక్కువగా ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తారు. అంటే ఎందుకు అంటే భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళ మీద అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆయన చాలా గొప్ప భక్తుడు వెంకటేశ్వర స్వామి, తెలుసా మీకు? ఆయన ఫస్ట్ ముందు అంటే ఆయన మామూలుగా మానవమూర్తిగా రూపం తీసుకుని అత్యధికంగా భగవంతుని ఆరాధించాడు కాబట్టి కలియుగానికి దైవం అయ్యాడు. ఎవరికి భక్తుడు అంటున్నారు? ఆయన 12 సంవత్సరాల పాటు మాల వేసుకున్నారు. పుట్టలో 6 నెలలు ఆవు పాలు తాగి శక్తిని కూడగొట్టుకున్నారు. యజ్ఞవల్క మహర్షి చెప్పిన సిద్ధాంతం ప్రకారం అక్కడ పద్మావతి చెరువు ఉంటుంది కదా తిరుచానూరు, ఆ చెరువులో ఉన్నటువంటి తామర పుష్పాలను తీసుకొచ్చి ప్రతిరోజు
ఒక మూర్తిని ఆరాధించారు. ఆయన స్వహస్తాలతో ఒక మూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఆయన చాలా గొప్ప భక్తుడు, భక్తితో చేశారు కాబట్టి పద్మాలు సమర్పించాడు కాబట్టి పద్మావతిని వరంగా పొందాడు. ఆయన వెళ్తూ వెళ్తూ వివాహం అయిన తర్వాత పద్మావతిని వివాహం చేసుకుని వెళ్తూ వెళ్తూ అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో 6 నెలలు ఉండి తర్వాత పైకి కొండ మీదకి వెళ్ళి తన శక్తిని నిరూపించుకున్నాడు. ఆయన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు. స్వహస్తాలతో ఆయన సూర్యుడిని ఆరాధించారు. అలాంటి అంటే సూర్యశక్తితో ఉన్నటువంటి భగవంతుణ్ణి భగవత్ శక్తితో ఆ నమ్మకంతో ఆటలాడతారమ్మా. కర్మ అన్నారు కదా మీరే. పుట్టగట్టులు లేకుండా పోతారు నిజంగా చేసుంటే. అంటే ఊరికే నిప్పు లేకపోతే పొగరాదు తల్లి.